అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఆ ప్రోడక్ట్ పవర్ స్టార్ 99 పెడతాడా, లెజెండ్ 99,999 పెడతాడా, లేకపోతే బూమ్ బూమ్ అని పెడతాడా? నేను ఇదివరకు గవర్నమెంట్ వైన్ షాప్ లో సేల్స్ మెన్ గా చేశాను. ఇదివరకు గవర్నమెంట్ షాప్ అంటే వాళ్ళు ఏది పంపించినా అది అమ్మాల్సిందే మేము ఖచ్చితంగా. ఆ బ్రాండే అసలుకి ఫేక్ మన స్టేట్ లో. ఇది స్పిరిట్ మొత్తం, దేని మీద ఏ బాటిల్ అని చూడండి, స్పిరిట్, ఫ్రెంచ్ స్పిరిట్, గ్రెయిన్ విస్కీ స్పిరిట్, అలా స్పిరిట్స్ రాసి ఉండదు. అదేంటంటే బాగా డేంజరస్ అనమాట. ఒక 4 రోజుల తర్వాత ఆయన కనపడ్డగా అదేమంటే చనిపోయాడు, లివర్లు కొట్టేసినాయి అంటారు. మాకు బాధ వేసింది అప్పుడప్పుడు. మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఫేస్ చేసాం ఒకసారి. వాళ్ళ ఇంటి మొత్తం వచ్చి మా షాప్ కూడా వచ్చి గోల చేసేవాళ్ళు, మీ వల్లే మీరు అమ్మడం వల్ల తెచ్చిపోతున్నారు అది అని. ఆ మందు వల్ల మాకు అసలు గుండెలో నొప్పి అని, పక్కతోలు నొప్పి అని, తాయిని కానిచ్చి ఆడకాడ 3 సొలిసిన వాళ్ళు పడిపోతాం, అట్ట అయిపోవడమే. కానీ దానివల్ల మాకు అసలు ఏమి ఇచ్చేయలేదు. 5 ఆగితే పైకి ఇట్లా పండుకుంటే చుక్కలు గిర్రని తిరుగుతానే ఉండేవి. ఫ్రెండ్స్ ఒకడు 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉండిద్ది. తాగంగానే ఆ అబ్బాయికి పక్షవాతం, అంటే పక్షవాతం లాగా వచ్చింది. 26 ఇయర్స్ కంటే ఎవరికి పక్షవాతం కుర్రాళ్ళకి రావు. అలాంటిది ఎంత కల్తీ అయిందో మద్యం మీరు ఒకసారి ఆలోచించుకోండి. అయితే 2019, 2024 మధ్యలో తాగిన మందు వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చేతులు బలహీనత, లివర్ తేడా వచ్చేసింది. మా ఆరోగ్యంతో ఆడుకున్నారండి. ముందు సన్నాసి మంది బాగాలి. అసలు నా తోటి కుర్రోళ్ళు చాలా మంది చచ్చిపోయారు. అది చెడ్డు మందు అమ్ముతున్నాడు, ప్రజలంతా చచ్చిపోతాయి అలా ఇంకా అట్లా అనుకుంటారు కదన్నా. చచ్చిపోయినాడు ఇట్లా మందు తాగినారని అట్లా సాట తాగేసాట అట్లాంటివన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి నాతో కానీ చెప్తాండే, మన కొడుకు ఇట్లా చెడ్డ మందులు అమ్ముతున్నాడు, బతుకురు శనాలు చచ్చిపోతాం అది ఇదని అని చెప్తాండే. మళ్ళీ అట్లన్నీ తెలిసి నువ్వు ఏంటికి తాగుతావు అన్నా గానీ మళ్ళీ నాకు ఇచ్చి పట్టిందమ్మా, సత్తామా బతుకుతామా, అది లేకుంటే బతకలేమా అనేది.